సింగిల్కి 1000 నాటికి 2000 సింగిల్కి 1000 నాటికి 2000 బాబు అయ్యా సింగిల్కి 1000 నాటికి 2000 చూసేవాళ్ళు తప్ప చేసేవాళ్ళు తగలట్లే. గాలి నీరు ఆహారం అన్ని పొల్యూట్ అయిపోయి వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే. తల్లే ధర్మం, తల్లే ధర్మం చేయండి బాబు, ధర్మం తల్లే, ధర్మం బాబయ్య. ఐమాక్స్ లో సినిమాకి పారడైజ్ లో బిర్యానీకి చాలా గ్యాప్ వచ్చింది బాబయ్య. ధర్మం బాబయ్య, ధర్మం తల్లే. తల్లే ఆగి తల్లే, నీలాంటి ఫిగర్ ని ఇంత దగ్గరగా చూడగలగడం అదే 10,000. నువ్వు ధర్మం చేయక్కర్లేదు, పో తల్లే. ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేయండి తల్లే, తల్లే ధర్మం బాబయ్య. ధర్మం చేయండి బాబు, ధర్మం తల్లే, ధర్మం బాబయ్య, బాబయ్య ధర్మం బాబయ్య. దీని తల్లి దీనందరూ రోజు రోజుకి పెరిగిపోతుంది. దీన్ని ఓ నైట్కి బుక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇన్నాళ్ళు ఆగాను. ఈ రోజు ఆ ప్రాబ్లం లేదు. ఎలాగైనా ఈ రోజు దీన్ని సెట్ చేసుకోవాల్సిందే. తల్లే ధర్మం చేయి తల్లే, తల్లే ఓ సింగిల్ ధర్మం చేయి తల్లే, తల్లే ఓ సింగిల్ ధర్మం చేయి తల్లే. అస్సలే బేరా లేక నేను చేస్తుంటే మధ్యలో మీరేంట్రా? తల్లే నేను అడిగిన చిల్లరగా తల్లే, ఓ సింగిల్. నేనెందుకు కొట్టానో అర్థమైందా? సింగిల్ అడిగాను కదా తల్లే, అందుకే కొట్టుంటావు. నువ్వు బిచ్చగాడివి అయినా మగాడివి. నువ్వు నన్ను కోరుకోవడంలో తప్పులేదు, సింగిల్ ధర్మం చేయమండంలోనూ తప్పులేదు. నేను నిన్ను కొట్టింది సింగిల్ అడిగినందుకు కాదు. మరెందుకు కొట్టావు తల్లే? రాగానే నువ్వు నన్ను ఏమడిగా? ఓ సింగిల్ ధర్మం చేయి తల్లే అన్నాను, అందుకే కొట్టాను. తల్లి సింగిల్ ఏంట్రా? ఓ సారీ డార్లింగ్. సింగిల్ అడిగినందుకు ఫీల్ అవడం లేదంటే నాకు సింగిల్ శాంక్షన్ చేసినట్టుగా తల్లే. ఓ సారీ డార్లింగ్. ఎలా శాంక్షన్ చేస్తాన్రా? నేను సింగిల్కి 1000 తీసుకుంటాను. బొచ్చులో 2 రూపాయలు వేస్తే పోయే నీకు 1000 రూపాయలు సింగిల్ ఎలా ఇస్తాన్రా? ఇక్కడ చిన్న లాజిక్ ఉండాలి. ఏంటది? ఇదే ఏరియాలో గత 3 ఏళ్లుగా నీ బిజినెస్ నువ్వు చేసుకుంటున్నావు, నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. నేను ఏ రోజైనా తల్లి ధర్మం చేయ నీ దగ్గరికి వచ్చానా? రాలేదు. అయితే నేను ఉన్న చోటుకు వచ్చేవాడిని. నీ ముందు నుంచున్న వాళ్ళు ధర్మం చేయమని అడిగేవాడిని, నీ వెనక నుంచున్న వాళ్ళు ధర్మం చేయమని అడిగేవాడిని, నీకు రైట్ లెఫ్ట్లో నుంచున్న వాళ్ళని అడిగేవాడిని. నిన్ను ఏ రోజైనా అడిగానా? అదే ఎందుకని అడగలేదు? అడిగితే రోజు 2 రూపాయలు నేను ఇచ్చేదానిగా. రోజు ఎంత ఇచ్చేదాన్ని డియర్? 2 రూపాయలు. అలా రోజు 2 రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఎంత ఇచ్చుండేదానివి? 720 రూపాయలు. అదే 3 సంవత్సరాలకి ఎంత అయ్యేది? 2160 రూపాయలు. సింగిల్కి నువ్వు తీసుకునేది ఎంత నో డియర్? నా సింగిల్కి నీ సంపాదనకి సంబంధం ఏంట్రా? అసలు ఈ లెక్కలన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? అడిగిన దాన్ని సమాధానం చెప్పు డియర్ ప్లీజ్. నా రేటు సింగిల్కి 1000 రూపాయలు. ఈ 3 ఏళ్ల పాటు అందరితో పాటే నీ దగ్గర కూడా అడుక్కుని ఉంటే నీ డబ్బు 2160 రూపాయలు నా దగ్గర ఉండేది. నేను నీ దగ్గర అడుక్కోలేదు కాబట్టి నా డబ్బు 2160 రూపాయలు నీ దగ్గర ఉన్నట్లు. అవునా కాదా? అవును. అటువంటిప్పుడు నాకు సింగిల్ ధర్మం చేయటం ధర్మమేగా డియర్? ధర్మమే. నువ్వింత ప్లాంట్ గా లెక్కలు చూసుకుని మరీ వచ్చావంటే నువ్వు నా మీద ఎంతగా మనసు పడ్డావో అర్థం అవుతుంది. నీకు ఇమ్మీడియట్ గా సింగిల్ ఆఫర్ చెయ్యాలనే ఉంది. బట్ రేపు నా కూతురికి స్కూల్ ఫీజు 2000 కట్టాలి. ఆ 2000 నేను ఈరోజు సంపాదించాలి. కాబట్టి నీ కోరిక రేపు తీరుస్తాను. నై డియర్, కూల్ డియర్. ఇప్పటికిప్పుడు నీ చేతికి 2000 అంతే. నా కోరిక తీర్చడానికి నీకు ఇబ్బంది ఏం లేదుగా? అంతే. ఎవరన్నా వచ్చి 2000 అప్పించినా ఓకేనా? ఓకే. ఈ 2000 నాకు వారం రోజుల్లో ఇవ్వు, వితౌట్ ఇంట్రెస్ట్, సరేనా? సరే. పదైతే. కండోమ్స్ తెచ్చావా? అవి నాకే బొక్క. ఇందాక మెడికల్ షాప్లో అడుక్కున్నాను డియర్. ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా ఉన్న కండోమ్ ప్యాకెట్ ధర్మం చేశారు వాళ్ళు. ఇంకా ఎక్స్పైరీ కాలేదు కదా అని తెచ్చేశాను. అన్నీ అడుక్కోవడమేనా? ఏది కొనవా నువ్వు? కొన్ని కొనక తప్పదు డియర్. ఓ గంట క్రితమే ఉల్బాట్లు మందు కొన్నాను, బావర్చీలో బిర్యానీ కొన్నాను. అంటే ఇప్పుడు నీ దగ్గర మందు బిర్యానీ కూడా ఉన్నాయి? ఉన్నాయి డియర్, నో ప్రాబ్లం. తిని తాగి ఈ రాత్రంతా పండగ చేసుకుందాం మనం. సింగిల్ అడిగి మళ్ళీ రాత్రంతా పండగ అంటున్నావేంటి? నువ్వు నైట్కి తీసుకునేది 2000,
నావెలాగో 2160 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి. అదీగాక వడ్డీ లేకుండా 2000 అప్పు కూడా ఇచ్చాను. కొంచెం పెద్ద మనిషి చేసుకో డియర్. నువ్వు మామూలు అడుగు కదరా. నీ టైం బాగాలేక అడుక్కు తింటున్నావు గాని లేకుంటేనా దేశాన్ని నమ్ముకొని తినేసేవాడివి. సమాజంలో స్వార్థం పెరిగిపోయింది. ఒకప్పుడు మనిషి వస్తువుని వాడుకునేవాడు. ప్రస్తుతం మనిషి మనిషిని వాడుకుంటున్నాడు. రోజుకి 2 రూపాయల చొప్పున 3 ఏళ్లపాటు ధర్మం చేసుంటే అంటూ బెగ్గర్ చెప్పిన లెక్కలకు లాజిక్కి కన్విన్స్ అయి అతని కోరిక తీర్చేందుకు బయలుదేరిన మా ఈ షార్ట్ ఫిలిం ప్రాస్టిట్యూట్ మందిని ముంచి బతుకుతున్న ఎంతోమంది వీఐపీలు వీవీఐపీల కంటే ఎంతో బెటర్. సో షీ ఈజ్ ఆనరబుల్ ప్రాస్టిట్యూట్. ఏదో చెప్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రం చెప్పను. ఈడియట్. నేను లోఫర్ కూడా. ఈసారి కూడా చెన్నై సిఎస్కే మీద వేసారా? ఐపీఎల్